కేవలం 120 మంది సైనికులు ఇండియాని ఎలా కాపాడారో తెలిస్తే ఆశ్చర్యపోతారు. అది 1971 మన ఇండియాలోని రాజస్థాన్ మరియు పాకిస్తాన్ బార్డర్ రేగిస్తాన్ దగ్గర మన ఆర్మీ సైన్యం కేవలం 120 మంది మాత్రమే ఉన్నారు. ఈ విషయం పాకిస్తాన్ ఆర్మీకి తెలిసింది. మనం గనుక ఆ 120 మందిని చంపేస్తే రాజస్థాన్ ని ఆక్రమించుకొని ఇండియాలోకి ప్రవేశించవచ్చని పక్కా ప్లాన్ వేసుకున్నారు. 120 మంది సైనికులకి లీడర్ అయినటువంటి కుల్దీప్ సింగ్ గారికి ముందే సమాచారం అందుతుంది. శత్రువులు భారీ సంఖ్యలో వస్తున్నారని తెలుసుకొని ఏం చేయాలో అర్థం కాక ఆలోచనలో పడతారు. అప్పుడు కుల్దీప్ సింగ్ గారికి ఒక ఆలోచన వస్తుంది. రేగిస్తాన్ బార్డర్ దగ్గర శత్రువులు వచ్చే దారిలో ల్యాండ్ మైన్స్ ని ఏర్పాటు చేస్తారు. శత్రువులు రాత్రి సమయం చూసుకొని దాడికి వస్తారు. వాళ్ళ వాహనాలు రాగానే కొన్ని ల్యాండ్ మైన్స్ పేలిపోతాయి. కొంతమంది పాకిస్తాన్ సైనికులు చనిపోతారు. అయినా వాళ్ళకి బుద్ధి రాదు. ఎలాగైనా మనం ల్యాండ్ మైన్స్ అన్ని వెతికి తీయాలని నిర్ణయించుకుంటారు. ఇలా తీసే క్రమంలో రాత్రి గడిచి తెల్లవారవుతుంది. ఉదయం అందరూ అలసిపోయి నిద్రమత్తులో ఉంటారు. సరైన సమయం చూసుకొని మన వాళ్ళు వాళ్ళపైన దాడి చేసి మొత్తం రేగిస్తాన్ని ఖబరస్థాన్ గా మార్చేస్తారు.